అందరికీ నమస్కారం అండి. పార్వతీస్ కిచెన్కి స్వాగతం. చూడండి, ఈవేళ నేను మా చెల్లెలు గారి ఇంట్లో రాగి సంకటి అండ్ చికెన్ కూర చేశానండి. ఎంత బాగుందంటే చాలా బాగుందండి. మీరు కూడా చేసుకోండి. చికెన్ తోటి రాగి సంకటి సూపర్ కాంబినేషన్ అనమాట. ఫస్ట్ గిన్నెలో నీళ్లు పెట్టి ఆ నీళ్లు మరిగిన తర్వాత దాంట్లో 4 స్పూన్లు మనం గోధుమ రవ్వ వేయండి. కోన్వా వేసుకోవచ్చు, లేకపోతే ఒక గుప్పుడు అన్నం వేసుకోవచ్చు. మీ ఇష్టం ఏది కావాలంటే అది వేసుకుని అది మంచిగా ఉడికిన తర్వాత దాంట్లో ఒక అరగ్లాసు ఆ నీళ్ళకి తగ్గట్టుగా ఒక అరగ్లాసు రాగి పిండి వేసేసి మూత పెట్టేసేయండి. మూత పెట్టేసేసి ఒక 2 నిమిషాల తర్వాత తీసి మంచిగా మగ్గుతుంది. మంచిగా గడితో కలిపేసి ఒక 2 నిమిషాలు ఉడకబెట్టి పక్కన పెట్టేయండి. గిన్నెని పక్కన పెట్టి కొంచెం చల్లగైన తర్వాత మీరు చక్కగా దానికి నెయ్యి రాసుకుని చేతికి మొత్తం బాగా గడితో బాగా నలపాలండి. నలిపి దాని చేత్తో ముద్దలు కట్టేసి ఒక గిన్నెలో పెట్టుకోండి. లడ్డూలాగా చేసి ఒక్కొక్కరు మనిషికి ఒకటి తింటారు, 2 తింటారు. చూడండి, చికెన్ కూరతో తింటే ఎంత బాగుంటుందో. ఇవి ఇలా చేయాలన్నమాట. చూడండి, ఇట్లా చక్కగా గిన్నె చల్లగైన తర్వాత కొంచెం చేతికి నీరు రాసుకుని లడ్డు ఉండల్లాగా కట్టేసి ఒక పక్కన పెట్టేసుకుంటే ఎవరికి కావాల్సిన వాళ్ళు తింటారనమాట. ఇలా నెయ్యి రాసుకుని తడి చేయకుండా చేస్తే 2 రోజులైనా ఉంటాయండి, ఏం పాడవో. బయటే పెట్టచ్చు అనమాట. నేను మా చెల్లెలి గారి ఇంట్లో చేశానమాట. మొన్న నేను హాలిడేస్కి వచ్చినప్పుడు పోయిన నెల వచ్చానమాట. నేను ఇండియాలో ఉన్నాను, అప్పుడు చేశా. ఓకేనండి. రాగి సంకటి అండ్ చికెన్ కూర చాలా బాగుంటుంది. ఈ ఫుల్ వీడియోలు, పెద్ద వీడియోలు కూడా నా ఛానల్లో ఉన్నాయండి, పార్వతీస్ కిచెన్లో. ఇంకా చాలా మంచి మంచి రెసిపీలు ఉన్నాయి. మీరు ఒక్కసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీరు చూడొచ్చండి. వెజిటబుల్ కర్రీస్ ఉన్నాయి, సూప్స్ ఉన్నాయి, సలాడే ఉన్నాయి అండ్ సైడ్ సీన్స్ ఉన్నాయి. ఓకేనండి. ఇది నేను ఇండియాలో మా చెల్లెలు గారి ఇంట్లో చేసిన రాగి సంకటి అండ్ చికెన్ కూర. ఓకేనండి. అందరూ హెల్తీగా హ్యాపీగా ఉండాలండి. అందరికీ నమస్తే అండి. బాయ్ బాయ్ బాయ్. చూసారా ఎంత బాగుందో. టేస్ట్ కూడా భలే ఉంటుంది. రాగి సంకటితో చికెన్ తిని చూడండి, సూపర్ టేస్ట్ అనమాట. బాయ్ 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 బాయ్.